B for ఏంటా పాటలు చెవులోంచి రక్తం వచ్చేలా చక్కగా లలిత సంగీతం విందాం. These are very boring. Listen to this. ఏంటా కాజోలా ఒక్క ముక్క అర్థం కాదు. అంత నీ ఇష్టమేనా? ఏయ్ నా డెక్కు. Nothing now. ఇది మా పరిస్థితి. పేరెంట్స్ పిల్లల్ని ఫోర్స్ చేసి అరేంజ్ మ్యారేజ్ లోకి నెట్టేస్తే కాన్సిక్వెన్సెస్ ఇలాగే ఉంటాయి మరి అనుకుంటున్నారా? నో, యూఆర్ రాంగ్. We chose each other. Love at first sight. That was a beautiful Saturday morning. మా ఇంటి దగ్గర పబ్లిక్ పార్క్ లో ఓ పక్కన మెడికల్ స్టూడెంట్స్ పాష్ సైకిల్స్ వేసుకొని అలా షికారుకు బయలుదేరారు. నేను మా తాతగారి సైకిల్ వేసుకొని ఈ సంవత్సరం ఉన్న మ్యారేజ్ అవుతుందేమో అన్న ఆశతో అమ్మవారికి పూజ చేయించి గుడి నుంచి తిరిగి వస్తున్నాను. అంతలో ఏంటి మేడం హెల్ప్ చేస్తారంటే కూడా కొడతారా? ఇది చెయ్యిలా ఇవ్వండి. జాగ్రత్త. ఓకే కదా? యు ఫైన్. ఇలాంటి చిన్న చిన్న ఆటంకాలు తప్పవు. ఇవన్నీ సహజంగా జరుగుతుంటాయి. చిన్న దెబ్బలే మేడం, పర్లేదు, తగ్గిపోతాయి. ఇది ఇలానండి. అంతే, సైక్లింగ్ నేర్చుకునేటప్పుడు ఇవన్నీ కామన్. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. అర్థం కావా చదివే భాష లేదా ఏ నిమిషంలో ఏ గుండెను కదిలిస్తావో ఏ ధైర్యంతో ఏ జంటను కలిపేస్తావో చేయందిస్తావో ప్రాణం తీస్తావో ముందే చెబితే పోదా ప్రేమ నువ్వా కాదా పోల్చే దారే లేదా 82,500 sir. Anything else? Hey, Aga, I'll just be back. Total 90,000. Thank you sir. Thank you ma'am. మన్ను మిన్ను ఏం చేసినా ఏకం అయ్యే పనా అయినా వానే వినలేదుగా కలిపే చూపించదా ఇద్దరిలో ఎన్నో వ్యత్యాసాలు స్పష్టంగా చూస్తూ ఉన్నా అదృష్టం తీపి స్వప్నాలకు రెక్కలనే ఇస్తే చాలా పేరే లేకుంటే అయినా బాగుంటే ప్రేమే అంటే పోదా ప్రేమ నువ్వా కాదా పోల్చే దారే లేదా ప్రేమ అర్థం కావా చదివే భాష లేదా. హ్యాపీ బర్త్డే. Thank you. ఎక్కడికి వెళ్దాం? An adventure. Sure. Promise? Promise. ఏయ్, ఎక్కడికి ఎక్కుతున్నావు? ఎక్కు. ఏంటిది? ఎవరెళ్ళిది? గోడ అవతలికి. అయినా గోడ దింకడం ఏంటి? ఎక్కుతావా లేదా? ఎవరైనా చూస్తారు పిచ్చా? అడ్వెంచర్ కి ఓకే చెప్పావు కదా. అవును, కానీ నీ బర్త్డేకి నేను అడ్వెంచర్ చేయడం ఏంటి? నీతో అడ్వెంచరే నా బర్త్డే విష్ అనుకున్నాను. అదేం పిచ్చి లాజిక్? రా, కమ్ ఆన్. కేర్ఫుల్ కేర్ఫుల్.
ఎలా ఉంది పూల్? ఎవరిది ప్యాలెస్? తెలీదు. బట్టలు చూస్తున్నారు. నేను చూడలే. అమ్మని ఫుల్ ప్రిపేర్డ్గా వచ్చావు. ఏం చేస్తున్నావు? నాకు స్విమ్మింగ్ రాదు. అమ్మో, ఇంట్లో ఎవరు ఉన్నారు? ఇటు వస్తున్నారు. సో ఏంటి సో ఎంతమంది ఉన్నారంటే చూసేసారు. చూస్తేనేగా అడ్వెంచర్. అడ్వెంచర్ అంటే అడ్వెంచర్. So, happy birthday, Sonu. Thank you guys. Love you. Meet my hero Ishan. హాయ్. Dr. Ishan or something? నో జస్ట్ ఈషా. Oh, okay. Dr. Vineet Sharma. డాక్టర్. Brother? బ్రదర్. Yeah. Hey, hi, Ishan. Hi. Dr. Ragini. Evil sister-in-law. Hey, Ishan. డాక్టర్ అపర్ణ. I know you. యా లాంగ్ టైం నో సీ. Hi, Dr. Sharma here. ఉందో లేదో వీలన్నది రాతే చదివేందుకు సాగే కాలం ఏమన్నది ముందే చూసేందుకు కవ్వించే ఇంత ఆకర్షణ ఊరించే ఆటవుతున్నా ప్రశ్నించే వింత సంఘర్షణ బంధించే బంధం అవునా పోరే ప్రశ్నల్లో జాబే ముందంటే ప్రేమే అంటే పోదా ప్రేమ నువ్వా కాదా పోల్చే దారే లేదా ప్రేమ అర్థం కావా చదివే భాషే లేదా వై ఇదెప్పుడు మొదలు పెట్టావు? మానేసి 5 ఏళ్ళైంది. ఈ వెడ్డింగ్ స్ట్రెస్ వల్ల మళ్ళీ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. అయినా డాన్స్ లేకుండా రిసెప్షన్ చేయలేమా? ఇన్విటేషన్స్ ఆల్రెడీ వేసేశారు. సింపుల్ స్టెప్స్ ఈశాన్, కాన్సన్ట్రేట్ చేయి. మనం తొందరపడుతున్నామా? వాట్ యు మీన్? ఇంకొన్ని రోజులు డేటింగ్ చేస్తే బాగుండేదేమో అని. సారీ, నీ గురించి కాదు, నా గురించే. ఓకే సరే, క్యాన్సిల్ చేద్దాం. ఏంటి? డాన్స్ క్యాన్సిల్ చేద్దాం. మరి గెస్ట్ అందరికి ఏమని చెప్దాం? ఐ డోంట్ కేర్. లెట్స్ గెట్ అవుట్ ఆఫ్ హియర్. ఏ నిమిషంలో ఏ గుండెను కదిలిస్తావో ఏ ధైర్యంతో ఏ జంటను కలిపేస్తావో చేయందిస్తావో ప్రాణం తీస్తావో ముందే చెబితే పోదా ఈ ఫ్లవర్స్, ఈ డెకరేషన్ ఎవరు చెప్పారా? ఏంటిదంతా చీప్ గా? మీ అమ్మమ్మ చెప్పిందా? మీ అక్క చెప్పిందా? ఐ హేట్ ఆల్ ఆఫ్ దిస్. ఏం చేస్తున్నావు? ఎస్కేప్ ప్లాన్. చుట్టాల నుంచి లేచిపోవడానికి సెట్ చేశా. దా, నేను నీ తర్వాత వస్తా. నేనా? నువ్వు దిగు.
అమ్మో నాకు హైట్స్ అంటే భయం, నీకు తెలుసు కదా. నువ్వు ఫస్ట్ దిగు. ఎందుకు ఇస్తారో మరి నువ్వు నీ చెట్టు ఐడియాలు మై గాడ్, దిస్ ఈజ్ రియల్ అడ్వెంచర్. నేను కూడా చిన్నప్పటి నుంచి అడ్వెంచరస్ లేండి. నా 10th క్లాస్లో అనుకుంటా. అసలు ఆవిడ చెప్పిన స్టోరీ స్టైల్ చూడండి, అందులో ఉంది అసలైన మ్యాజిక్. వాట్ ఏ టాలెంట్ సోనాలి, వాట్ ఏ టాలెంట్. ఆ సోనాలి, మీ ఇష్యూస్ ఏంటి? వీడో మూఢనమ్మకాల ఫెలో, సెంటిమెంటల్ క్రై బేబీ. నేను రేషనలిస్ట్. మా ఆడ్ కాంబినేషన్ 6 months తిరగకుండానే మ్యారేజ్ గా ఎలా మారిందో. మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా అన్నారే శ్రీవందల గారు. ఆ పాట మొత్తం హార్మోన్స్ మీదే కదా. ఏంటి హెర్నియానా? హార్మోన్స్ మీద. డాక్టర్ ఈశాన్ తెలీదా మీకు? నేను డాక్టర్ కాదులేండి, జస్ట్ సేల్స్ మ్యాన్. మెడికల్ రిప్స్. ఓ ఎమ్మారా. అవును సోనాలి, మీ ఇంట్లో అందరూ డాక్టర్సే కదా. ఏదోలేండి, వయసు మనసు ఏదో హెర్నియా అన్నారుగా. అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి, అసలు విషయానికి రండి. రిలేషన్షిప్స్ అంటే ఎమోషన్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి కదా. ఎమోషన్స్, బాడీ ఎమోషన్స్. ఎమోషన్స్ కోసం టికెట్లు కట్టవు. హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ. ఏమో సార్, నౌ డేస్ ఐ ఫీల్ వెరీ లోన్లీ. అంటే అది సేల్స్ జాబ్ కదా సార్, ఎప్పుడేదో టూర్స్ ఉంటానే ఉంటాయి. కాదు మరి యాక్చువల్ గా వీడి ఊర్లో ఉన్నప్పుడే ఒంటరిగా ఫీల్ అయ్యేది. వాట్ నాన్ సెన్స్. అయినా ఇంటలెక్చువల్ బ్లబర్ నాకు అర్థం కాదు సార్. నేను ఎదురుగా ఉండగా బోర్ కొట్టడం ఏంటి సార్? ఓకే, ఇక మనం బెడ్రూమ్ ముచ్చట్లు మాట్లాడుకుందాం. ఎక్స్క్యూజ్ మీ. ఐ మీన్ మీ ఇద్దరు బెడ్రూమ్ ముచ్చట్లు నాతో చెప్తారండి. దానికేముంది సార్, ఫస్ట్ క్లాస్. అయినా మీ థెరపిస్ట్ ఏంటి సార్, ప్రతిదానికి బెడ్రూమ్ అంటారు? ఏ ప్రాబ్లమ్స్ బెడ్రూమ్ లో తప్ప ఇంకెక్కడ రాకూడదా? లివింగ్ రూమ్ లో రాకూడదా? డైనింగ్ రూమ్ లో రాకూడదా? హాల్లో రాకూడదా? కిచెన్ లో రాకూడదా? సోనాలి, హౌ ఇస్ యువర్ సెక్స్ లైఫ్? లాభం లేదు, లోపల నుంచి ఐటమ్ తీయాల్సిందే. ఏంటి సార్ తీసేది? మై ఓన్ క్రియేషన్, బెడ్ టాక్. టెట్ టాక్ ని తలదన్నే బెడ్ టాక్. త్వరలోనే నెట్ అంతా షేక్ చేయబోతున్నాం. అవును, మా ప్రోమో చూసారా? చూడలేదు సార్, మిస్ అయ్యాను. స్క్రీన్ కొంచెం చిన్నగా ఉంది కదా. భంగిమలు, బ్లూ ఫర్ బాయ్స్, పింక్ ఫర్ గర్ల్స్. భంగిమలు అలాగా లటక్కి అతుక్కుపోతాయి. మీరు కొత్తవి ట్రై చేయొచ్చు. భంగిమ, మరో భంగిమ, అల్టిమేట్ భంగిమ. ఇవి తీసుకొని మీ రెగ్యులర్ భంగిమ ఏంటో చెప్పు. ఎక్స్క్యూజ్ మీ, ఒక్కసారి ఇలా వస్తారా? అక్కడే ఉండి చెప్పు. మీరు గేనా? వాట్ యు మీన్? ఒక్కసారి అలాగే కిందకి లొక్కించుకోండి. వాట్? యాక్చువల్లీ కన్ఫ్యూజ్ లో కట్రోల్ అయిపోయింది. సోనాలి, ఇది ఈశాన్. భంగిమ. మా మొహాలకి భంగిమలు భరతనాట్యాలు కూడానా? సరిగ్గా ముద్దు పెట్టడానికి కూడా ఒళ్ళొంగదు. సోనాలి, నాకు డీలర్ మీటింగ్ ఉంది. కెన్ వి డు దిస్ నెక్స్ట్ వీక్ ప్లీజ్? షూర్. నా క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పేస్తే. ఏంటది? భంగిమలేవయ్యా. నా క్వశ్చన్ కూడా మీరు ఇంకా ఆన్సర్ చెప్పలేదు. విశ్వన్, అదే మీరు ఏ టైప్ సెక్షువల్ అని. ఇషాన్, అయినా నేను ఏదైతే నీకేంటి, నాకు డాక్టరేట్ ఉంది, నీకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి. ఎందుకులేండి ఆ పనికిరాని డాక్టరేట్లు. డీసెంట్ కపుల్స్ బెడ్రూమ్ లో ఎలా ఉంటారో కూడా తెలీదు. అయినా ఒళ్ళుపై తెలియకుండా బెడ్ మీద ఇదిగో ఇలాంటి పిచ్చి పిచ్చి భంగిమలు వేసుకుంటే నడుములు విరిగి ఏ సెక్స్ కి పనికి రాకుండా పోతారు. ఇంకా ఏంటి ఇక్కడే ఉన్నాం అనుకుంటున్నారా? అంతేనండి మా మ్యారేజ్. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అంటారు కదా, అలానే ప్రతిరోజు పొద్దున్నే లేచి ఇవాళ ఏమైనా చేంజ్ ఉంటుందేమో అనుకుంటాం. వెల్, మీరు కలిసారు కదా, చూద్దాం ఈ రోజు ఏమైనా చేంజ్ ఉంటుందేమో. ఏ ఎవరితో మాట్లాడుతున్నావు? డీలర్ కాల్ చూసారుగా. డీలర్ కాల్స్ మై ఫుట్. కౌన్సిలింగ్ మధ్యలో కూడా 100 కాల్సా? అదే పెద్ద కౌన్సిలింగ్, వాడే పెద్ద కౌన్సిలర్. భంగిమలు అంట భంగిమలు. ఎక్కడ పట్టాడు మీ నాన్న బఫూన్ గారిని? ఈయన కౌన్సిలర్ నంబర్ 4. అందరు థెరపిస్టులు బఫూన్లా అంటే క్లయింట్లు అయితే తేడా ఉందని అర్థం. వాడి పని బాగుంది. మన దగ్గర డబ్బులు గుంజి మన బెడ్రూమ్ సీక్రెట్స్ చెప్పించుకొని వాడు బాత్రూమ్ లోకి వెళ్ళి బ్లూ ఫిల్మ్స్ వేసుకుంటాడు. వేస్ట్ ఫెల్లో.
వల్గర్ మైండ్. వల్గర్ మైండా? ఎవరిది? నాదా పిచ్చి బొమ్మలు చేసినోడుదా? ఓ షిట్, ఎగ్జిట్ మిస్ అయింది. నన్ను అసలు మాట్లాడించుకో. బోర్డ్ ఎగ్జిట్ బిగ్ డీల్. నువ్వు మిస్ కొట్లా నా 4 సైకిల్స్. బూట్స్ బండి వచ్చారని కొడతావేంట్రా? వేసావేంట్రా? వస్తారేంటి? నేను చూపిస్తానంటే చుక్కలు చూపిస్తా. నాకు పైన కూడా వేసుకొని నా స్పోర్ట్స్ కార్ తో రేసుకుంటా. గుర్తిస్తావు. బిఎఫ్ఎక్స్ గ్రీన్ మ్యాట్ అయ్యి ఉంటుంది. ఏమైంది బాలా? నేను మెడికల్ రేపు నేను చూస్తాను. ఐల్ చెక్. థ్యాంక్ గాడ్ హీస్ అలైవ్. 100కి ఫోన్ చేద్దామా? ఓ నో 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 పోలీస్ పోలీస్ వాళ్ళెందుకు? హీస్ సేఫ్ కదా. 102 కాదు 108 కరెక్ట్. నా ఫోన్ అలా పడేసావంటి? మీకు పిచ్చా? ఆంటీ కనీసం అంబులెన్స్ పిలిచేవాళ్ళం కదా. అంబులెన్స్ ఎందుకు? అంబులెన్స్ చేసింది ఈ పని చేసింది మీరే ఇన్ని రిపేర్ చేయాలి. రిపేరా? మాకు రాదు. ఆంటీ యు డోంట్ అండర్స్టాండ్. ఆయనకి అర్జెంట్ గా మెడికల్ హెల్ప్ అవసరం. ఏడ్చావులే, ఇన్నేళ్ల నుంచి కాపురం చేస్తున్నాను. బాలకేం కావాలో నాకు తెలుసా నీకు తెలుసా? అర్జెంట్ గా మార్చు రీసెసిటేషన్ చేయాలి. వాట్? అదెలా? అసలు ఏంటి అసలు వడ్డీ ఆ మాత్రం లేదా? తెలుగు పిక్చర్స్ చూపించట్లేదా? నోరు పెట్టి చాలా అండి అర్థమైంది. అన్ని డీటెయిల్స్ అవసరం లేదు. కానీ అది డిసైడ్ చేయాల్సింది డాక్టర్ కదా. అది నీకెలా తెలుసు? మై డాడ్ ఇస్ అ డాక్టర్. మా డాడీ కూడా డాక్టరే. మై బ్రదర్ ఇస్ అ డాక్టర్. నా బ్రదర్ డాక్టర్. నా సిస్టర్స్ కూడా. నీ సిస్టర్స్ ఒట్టి సిస్టర్స్, నా సిస్టర్స్ డాక్టర్స్. మా ఇల్లే ఒక పెద్ద జనరల్ హాస్పిటల్. నోరు మూసుకొని పని చూడు. చిచి, మీ హస్బెండ్ కి నేను ముద్దు పెట్టడం ఏంటంటే? ఓ మై గుడ్నెస్, నువ్వు ముద్దనుకుంటున్నావా? నేను ప్రాణదానం అనుకుంటున్నాను. నువ్వు చీప్ గా కిస్ అనుకుంటున్నావా? నేను SOS అనుకుంటున్నాను. ఈ జనరేషన్ పిల్లలు మరీ నాశనమైపోయారు. ఈ మొబైల్ స్క్రీన్స్ తో అతుకుపోయి బొత్తిగా ఇమాజినేషన్ లేకుండా పోయింది. అమ్మాయి, ఒక్కసారి కళ్ళు మూసుకుని నీ మొగుడిని ఊహించుకొని నా మొగుడిని రక్షించలేవా? ఇషాన్, అసలు నువ్వే కదా గుద్దింది. అదేదో నువ్వే చావు. నేనే చూసుకుంటాను. పరమేశ్వరా, నా మొగుడిని రక్షించుకోవడానికి నేనే వస్తున్నాను. నేనే వస్తున్నాను. ప్రతిసారి బెట్ కట్టడం, ఓడిపోవడం, ఈ ఎదవ కాయిన్లు నా నెత్తి మీద గుమ్మరించడం. లెక్క పెట్టలేక చచ్చిపోతున్నాను. అసలు ఈసారి గెలిచేవాడినే. నువ్వే కావాలని నా ఫేస్ కవర్ చేసావు. సరిగ్గా చూస్తుంటే ఎదుగు పడదు నాకు. ఆహా, మళ్ళీ తప్పు నాదేనా? నీ బెట్టింగ్ యానివర్సరీ ముద్దు బెట్టింగ్ కోసం గుద్దిన కారు గుద్దకుండా గుద్ది నా నడుం బద్దలైపోయింది. ఏంట్రా దిక్క వేషాలు? ఆ ముద్దు నన్నిమ్మనా? స్ట్రైట్ గా అడగొచ్చుగా. ఒక్కటిచ్చానంటే ఏంటి? ఓ వాళ్ళ. ఓ సైడ్ హనీమూన్ కి టైం అయింది. మసాలా సంగేసుకో. అబ్బని తీయని దెబ్బ ఎంత లేతగా ఉంది రోయబ్బా. ఓటీటీ ప్లాట్ఫామ్స్ కి సెన్సార్ లేదని మరి ఇంత పరిదగిస్తున్నారా? చిచ్చి, అయినా ఇవేం వల్గర్ క్యారెక్టర్స్. ఐ డోంట్ లైక్ దెమ్. వల్గరా? నాకెందుకు రొమాంటిక్ క్యారెక్టర్స్ లా కనబడుతున్నారు? ఆ వయసులో ఆ పెళ్లి పట్టలేంటి, ఆ ముద్దు ప్రాంక్స్ ఏంటి? అసలు మనం కాలేజ్ రోజుల్లో కూడా ఆ ప్రాంక్లు చేయడానికి డేర్ చేస్తుంటామా? ఇషాన్, మనకి కౌన్సిలింగ్ వర్కౌట్ అవ్వకపోతే ఆ ఓల్డ్ కపుల్ ని రిలేషన్షిప్ అడ్వైస్ అడిగితే? నీ లక్ బాగుండి బతికిపోయావు గాని మళ్ళీ దొరుకుంటే వ్యాంపైర్ కూడా ఆ ముద్దేదో పెట్టేటోడు. ఇంకా నువ్వు లైఫ్ లో ఏ టూత్ పేస్ట్ వాడినా ఉపయోగం ఉండదు. ముద్దు నాకైతే నీకెందుకు భయం వేస్తోంది? అయినా నువ్వు పెద్ద డీపీవి కదా. డీపీయా? ఎప్పుడు చూసినా టర్పోక్. అయినా నాకేం భయం? ముద్దు నీకే కదా. 24 hours టైం ఇవ్వు. ఆ ముసలోళ్ళు ఎక్కడున్నారో పట్టుకొని నేను తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టబోతాడు.
టీ ఈజ్ లవ్లీ ఆంటీ. ఆయుర్వేదిక్ ఫార్ములా అశ్వగంధ అండ్ శతవారి కాంబో. రెగ్యులర్ గా రోజు ఇది 2 కప్పులు తాగారంటే శోభనమే శోభనమే వైభవమున పావన మూర్తికి శోభనమే శోభనమే. వామ్మో ఇదేదో రేటింగ్ తేడా కొట్టేలా ఉంది. వెళ్ళిపోదాం పద. రా రా రా. వెళ్ళండి వెళ్ళండి. అసలైన సమస్యలు తెప్పించుకుంటూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ జీవితాంతం గడిపేయండి. లేదా ఒక వారం రోజుల అడ్వెంచర్ తో మీ లైఫ్ లో పూర్తిగా మార్చుకొని ఫ్యూచర్ లోకి దూసుకురండి. పోండి. ఇదిగో మీరు మేము డిట్టో డిట్టో. మా అనుభవాలు వింటామంటే చెప్తాం అనుకున్నాం. వద్దంటే మాకెందుకు శ్రమ. వెళ్ళండి. ఓకిడోకి. వెళ్ళి రండి. ఓకిడోకి. వెళ్ళండి. టెంగ్ టెంగ్ మైక్ టెస్టింగ్ 1 2 3 4. హనీమూన్ ఎక్స్ప్రెస్. ట్రబుల్స్ లో ఉన్న కపుల్స్ కి ఇది ఒక పారడైస్, అంటే స్వర్గం. ఇట్స్ సెమీఫైనల్ డెస్టినేషన్ బిఫోర్ యు కిల్ ఈచ్ అదర్. అంటే మనకు మనమే లైఫ్ లో వేసుకునే సెకండ్ ఛాన్స్. పెళ్ళంటే 7 అడుగులని అందరికీ తెలుసు కదా కదా. కానీ ఆ 7 అడుగులు 7 ప్రామిస్ అని ఎంతమందికి తెలుసు కదా. ఒకవైపు బ్యాండ్ మేడం మోత, ఒకవైపు చీరలు నగల గోల, ఒకవైపు ఫుడ్ డ్రింకుల లీల, ఫోటోలు వీడియోలు, సెల్ఫీలు డ్రోన్లు, ఎఫ్బీ లైక్లు, ట్విట్టర్ ట్వీట్లు, యూట్యూబ్ వ్యూలు, ఇన్స్టాగ్రామ్ పోస్టులు, గోల గోల గోల. పెళ్లితో పాటు ఈ గోలంతా సద్దుమణగ్గానే బంధుమిత్రులంతా ఎవరిళ్ళకి వాళ్ళు పరార్. మరి వధూవరులు ఎవరి మనసులోకి వాళ్ళు ఖరార్. మొదటి రాత్రి ఫస్ట్ నైట్. ఈ ఓవర్ రేటెడ్ ఫస్ట్ నైట్ కాస్త అవ్వగానే పొద్దునే అసలు మంత్రాలు మొదలు. మా ఆయన గురకపెడుతున్నాడు, నాకు నిద్ర పట్టట్లేదు, నాకు హైదరాబాద్ లో జాబ్ వచ్చింది, ఆయనకి బెంగళూరు ఇష్టం, నేను వెజ్ ఆయన నాన్ వెజ్, ఆయనకి మహేష్ బాబు అంటే ఇష్టం, నాకు ఎన్టీఆర్ అంటే ఇష్టం. తుమ్ముకి దగ్గుకి డివోర్స్ ఇచ్చేటైతే అంత పెళ్లి కూడా దేనికంట? అసలు ఈ సమస్యకి పరిష్కారం ఏమిటి? ఇంట్రడ్యూసింగ్ హనీమూన్ ఎక్స్ప్రెస్, a 7-day adventure. ఇదేదో ఖతర్నాక్ రాకెట్లా ఉంది. దారిన పోతున్న కప్పుల్ని వెతికి వాళ్ళని బైక్ మీద వెంటాడి వాళ్ళ మధ్య గొడవలు వచ్చేదాకా వెయిట్ చేసి అప్పుడు అమ్ముతున్నారు వీళ్ళ ప్రోడక్ట్ ని. ఇదేదో నైజీరియా స్కామ్ కంటే డేంజరస్ లా ఉంది. ఇట్స్ అ చీప్ ట్రాప్. లెట్స్ నాట్ ఫాల్ ఫర్ ఇట్. లెట్స్ గో. వాట్ ఇఫ్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్? అమ్మాయి డేర్ డెవిల్ లా ఉంది, అంటే ధైర్యం గల దయ్యం. కానీ అబ్బాయి డర్పో కదా. పిరికి వెళ్దామని నా గురించి వీళ్ళకి తెలుసు. I love it. I want to try it. నువ్వు పదా. నిప్పొంద ట్రైట్. బాయ్. The official selection committee has decided to give you a chinny, bujji, tiny questionnaire. Question number 1. మీ ఇంట్లో టీవీ రిమోట్ ఎవరు కంట్రోల్ చేస్తారు? రెస్టారెంట్ లో మెనూ ఎవరు చూస్తారు? వెడ్డింగ్ యానివర్సరీలు, బర్త్డేలు ఎవరు గుర్తుపెట్టుకుంటారు? మీలో ఎవరైనా ఎప్పుడైనా వేరే వారి మీద మోజుపడ్డారా? పెళ్లికి ముందా పెళ్లి తర్వాత? వారానికి ఎన్నిసార్లు ముద్దు పెట్టుకుంటారు? అంటే ఆన్సర్ చెప్పలేదు. సరే, లాస్ట్ 6 months లో మీరు ఎన్నిసార్లు? ఐ డోంట్ లైక్ దిస్ వల్గారిటీ. What is this? ఇది వల్గారిటీ కాదమ్మా, క్రియేటివిటీ. సృష్టి. What the hell? ఏంటిది? కొంచెం కూడా సెన్స్ లేకుండా. అబౌట్ నేను పోతాను. హోల్డ్ ఆన్ యంగ్ మ్యాన్, డోంట్ వరీ, వి ఆర్ డన్. ధనాధన్. నౌ ద రిజల్ట్స్. ఈ ప్రేమ పక్షులు చెప్పిన జవాబుల ప్రకారం నోరు మెదపనిస్తేనా? ఈశాన్, జవాబుల ప్రకారం హనీమూన్ ఎక్స్ప్రెస్ లో 1 week స్టే, ఫుడ్, పూల్ సర్వీస్, థెరపీ అన్ని మీకు ఫ్రీ. కంగ్రాట్స్, యు ఆర్ ద లక్కీయెస్ట్ కపుల్ ఇన్ ద వరల్డ్. You guys won the raffle. నిజంగా we won the raffle? అవునమ్మా, you won the raffle. ఈశాన్, we won the raffle. మై గాడ్, యు వన్ ద రాఫెల్. You won the raffle. చెప్ నీ బొంద రాఫెల్.
నీకు అర్థమవుతుందా? వాళ్ళ తింగరతనానికి నీ సంపానికి సరిపోయింది. ఒక్క మాట కూడా నోట్లోంచి రానివ్వలేదు. ఈ గెలవడం ఏంటి? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఫస్ట్ హెల్ప్. వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. ఓకే సోను లే, లెట్స్ గో. పద. ఓహో, ఈ 21st సెంచరీలో కూడా మగవాడే డెసిషన్ తీసుకుంటాడన్నమాట. మళ్ళీ కూర్చున్నాంటి లే. 1 వీక్ అంటే వర్క్ లో కొంచెం కష్టం అవుతుంది. 2-3 days అయితే పర్లేదు. ఈ ఆప్షన్ ఉంది కదా. ఆప్షన్స్ కి ఏం తక్కువ? దేర్ ఆర్ 3 ఆప్షన్స్. ఆప్షన్ 1 1 వీక్, ఆప్షన్ 2 7 days, ఆప్షన్ 3 వారం రోజులు. కస్టమర్లకు మాత్రం రైట్స్ ఉండవా? ఎవరే ఆ కస్టమర్స్? మ్యారేజ్ ఇస్ నాట్ ఎ బిజినెస్. ప్రామిసెస్ మేడ్, ప్రామిసెస్ కెప్ట్. ఆర్ యు ఇన్ ఆర్ ఆర్ యు అవుట్? ఓకే. You say potato, నేనంట పొటాటో. మన జంటే అయ్యిందేమో ఒక్క పొర్రపాటో. నే చేస్తే టొమాటో, నువ్వంటావు సొమాటో. లైఫ్ అంతా గజిబిజిగున్నా హక్కున్నా మటాటో. E non beso sabrás todo lo que calla de amor. El amor no se ve, se siente solo si es mi amor. ఈ టెన్షన్స్ అన్నిటికీ XYZ ఇష్యూస్ అన్నిటికీ ఒక సొల్యూషన్ దొరికింది. దానికి చక చక పట పట టక టక టికి టికి టికెట్టు వేసేదా. హనీమూన్ ఎక్స్ప్రెస్. హనీమూన్ ఎక్స్ప్రెస్. You are my world అంటూనే మొదలవుతుంది ఓ హిట్ మూవీలా. పెళ్ళి ట్యాగు పడ్డాగే మారిపోద్ది బోరింగ్ వెబ్ సిరీస్ సీజన్ ఎండింగ్ లా. ఈ ప్రాబ్లం వద్దంది హనీమూన్ ఎక్స్ప్రెస్. డిటూరే కొట్టంది హనీమూన్ ఎక్స్ప్రెస్. మన పేరే బెస్ట్ అంది హనీమూన్ ఎక్స్ప్రెస్. ప్యాచింగ్ ప్యాకేజీ హనీమూన్ ఎక్స్ప్రెస్. E non beso sabrás todo lo que calla de amor. El amor no se ve, se siente solo si es mi amor. మన డెస్టినీకి లెఫ్ట్ ఓ రైట్ ఓ డైరెక్షన్ ఏదో. ఈ మ్యాచెస్ అసలు సెట్టో ఫట్టో అని కన్ఫ్యూజన్ ఏంటో. ఈ టెన్షన్స్ అన్నిటికీ XYZ ఇష్యూస్ అన్నిటికీ ఒక సొల్యూషన్ దొరికింది. దానికి చక చక పట పట టక టక టికెట్ టికెట్ టికెట్టు వేసేదా. హనీమూన్ ఎక్స్ప్రెస్. హలో, పాస్వర్డ్ సుందరవదనా? పాస్వర్డా? పాస్వర్డ్ ఏంటి? ఆ కార్డుది. నేర్చుకోండి, పారిపోకండి. అదే ఇంగ్లీష్ లో చెప్పాలి. ఇంగ్లీషా? ఓకే. రన్, డోంట్ లర్న్. నీ జాతకం కాదు నాయనా నేను అడిగింది. వాట్ వాట్ అన్న మాట పాస్వర్డ్ ఎలా అవుతుంది? భాష భాష. లర్న్ అండ్ డోంట్ రన్. వెరీ గుడ్. వైఫ్ కొంచెం బుర్రుందన్నమాట. సుందరవదన, ఇది కంచుకోట. ఒక్కసారి లోపలికి వెళ్తే బయటకు వెళ్లే ఛాన్సే లేదు. థింక్ బిఫోర్ యూ ఎంటర్. తెలుసులే పెద్ద బిగ్ బాస్ రోజులు. వావ్, చికెన్ వింగ్స్, చిల్లు బీర్ కూడా.
వావ్, చూడని నా టేస్ట్ వాళ్ళకి ఎలా తెలిసిందంటావు? ఏంటి కొత్తగా హౌస్ రూల్స్ తెలియనట్టు? అది హౌస్ లో కదా, ఇది రిసార్ట్. ప్రామిసెస్ మేడ్, ప్రామిసెస్ కెప్ట్. లేజీ ఫెలో, కొంచెం హెల్ప్ చేయొచ్చుగా. అబ్బా, దారంతా ఘాట్ రోడ్, ఒళ్ళంతా పిలిచిపోయింది. మసాజ్ చేయాల్సింది పోయి హెల్ప్ అంట హెల్ప్. నేను ఎన్నిసార్లు స్కూల్ నుంచి అలసిపోయి వచ్చాను. ఎప్పుడైనా చేసావా మసాజ్? Get up. Now. ఏంటిది? మసాజ్. సోను ఎక్కడికి వెళ్ళింది? సోను, సోను, సోను. సోను, సోను. ప్రియతమా, ఎన్ని జన్మల నుంచి వేచి ఉన్నాను. ఎన్నాళ్ళీ విరహం. ఆగో, రాక రాక వచ్చి మళ్ళీ వెళ్ళిపోతావా? ఈ విరహం భరించలేనురా. ఏది ఆ అందమైన ముఖాన్ని ఒక్కసారి చూడని. ఇటు తిరుగు, ఒక్కసారి, ఒక్కసారి. సారీ, కపుల్స్ థెరపీ ఉందంటే వచ్చాను. మా వైఫ్ ఎక్కడో మిస్ అయిపోయింది, వెళ్ళిపోతాను. సారీ. నాకు మాటిచ్చి మళ్ళీ అదెవ్వర్రా. కళ్ళు తెరో, తెరవరా. నీకేమన్నా స్టాప్ ఇట్. నీకేమన్నా పిచ్చా? ఇదో ఇల్లు అనుకున్నావా? అయినా
ఈ అవతారం ఏంటి, ఆ గజ్జలేంటి? భయపడి చచ్చాను. కాస్ట్యూమ్ రూమ్, ప్లే హౌస్ కదా. స్టాప్ ఇట్, ఇట్స్ నాట్ ఫన్నీ. భయపడ్డావా? ఐఎమ్ సో సారీ. ప్లేస్ చాలా బాగుంది కదా, ఒక టూర్ ఇద్దామా? ఏయ్, నేను ఎక్కడికి రాను. నీ ఏడిపోయిందని వీడు. కమ్ ఆన్ హనీ. అయినా ఏం చేస్తున్నావు ఇక్కడ? వెళ్దాం పద, లెట్స్ గో. ముందు కొంచెం రిలాక్స్ అవ్వు. నాకే రిలాక్సేషన్ ఉంది. చూడు ఎంత స్టిఫ్ గా ఉందో. కొంచెం అయినా ఏంటిది, వదులు. డ్రైవింగ్ తో అలసిపోయావు కదా, ఘాట్ రోడ్ కదా. అవునా? ఏంటిది కొత్తగా? నువ్వేనా? అక్కడ చూడు. ఇలాంటి కొటేషన్లు బోర్డు చూసాం. సర్ప్రైజ్. అయినా అంత కరెక్ట్ గా ఎలా పెట్టావు? అమ్మా, అయినా నాకెందుకు వచ్చిన తలక నొప్పి తల్లి? ఆ పిచ్చి కూతలు, చావకేకలు అవే ఉంటాయిగా, నువ్వే పెట్టుకో, నాకొద్దు. సారీ ఈశాన్, కార్లో కొంచెం మిస్బిహేవ్ చేశాను కదా, ఇదొక అపాలజీ అనుకో. కళ్ళు మూసుకో. నీ కరయుగలి కౌగిలి మధురం, నీ మృదు మురళి రవలి మధురం, మధురం మధురం. వాహ్, క్యా షాయరీ. పోయిటరీ కూడా వచ్చా నీకు? నువ్వు పక్కనుంటే రాదా మరి? లైన్ లో పడ్డాగా, ఇంకెందుకురా పికప్ లైన్ లో. ఈశాన్, నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ గురించి ఏదైనా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉంటే చెప్పు. అంటే ఎక్సెల్ ని మైండ్ నుంచి వదిలించుకోవాలంటే జోక్స్ చెప్తే సరిపోతుంది, థెరపీ లాగా. సారీ, ఏదైనా సెన్సిటివ్ నర్వ్ టచ్ చేశానా? సరేలే, ఇప్పటి నుంచి నేను అడగను. నా ఎక్స్ గురించి ఏమైనా స్టోరీ చెప్పనా? మనం ఫ్యూచర్ లోకి వెళ్ళాలంటే పాస్ట్ స్టోరీస్ గురించి మాట్లాడుకోవడం అవసరమా? సరే, ఓకే. ఇప్పటి నుంచి నో ఫ్లాష్ బ్యాక్స్, జస్ట్ ఫ్యూచర్. ప్రామిస్? ప్రామిస్. ఆకలేస్తోందా? లేట్ అయిపోయింది, లేపలేదేంటి? బాగా అలసిపోయావు. నైస్ స్మెల్. ఆర్డర్ చేసావా? ఐ కుక్డ్. వెయిట్, క్లోజ్ యువర్ ఐస్. క్లోజ్ యువర్ ఐస్. ఓకే, ఓపెన్ యువర్ ఐస్. వావ్, మై గాడ్, చికెనా? నిజంగానా? యమ్మీ, టూ గుడ్. ఎలా చేసావు? ఫ్రిడ్జ్ మీద రెసిపీ ఉంది. ఓ, అది సంగతి. నో నో, జస్ట్ నీ కోసం కుకింగ్ అంతే. ఐఎమ్ స్టిల్ ద 100% వెజిటేరియన్ గర్ల్ యూ ఫెల్ ఇన్ లవ్ విత్. ఈ బిల్డింగ్ లో వాస్తు బాగున్నట్టుంది కదా, ఏమంటావ్? Eat that. అదేంటి, నువ్వు రావా? ఇక్కడేం చేస్తావు?
రూల్స్ మిస్టర్. నువ్వు రూల్స్ అంతే, డెఫినెట్ గా వాస్తేది. త్వరగా వచ్చాయి. ఇంత ఫాస్ట్ గా వచ్చావు? Open this. అవును, మళ్ళీ కుకింగ్ ఏంటి? I'm hungry, Ishan. తిన్నదంతా ఎక్కడ పోయింది? జస్ట్ అమ్మ కాల్ చేస్తా, ఒక్క నిమిషం ప్లీజ్. హలో హలో, ఏంట్రా ఎక్కడున్నావు? అమ్మా జాగ్రత్తగా చేరారా? నిన్న సాయంత్రం చేరుకున్నాం అమ్మా. ఎలా ఉంది అక్కడ? అంతా బానే ఉంది. రిసార్ట్ మొత్తం మేమే, ఎవరూ లేరు. అదేంట్రా, ఏంటా సౌండ్? సిగ్నల్ సరిగ్గా లేదమ్మా. నాకు బానే వినపడుతుంది. అవును, ఇంతకీ నువ్వు టాబ్లెట్స్ వేసుకున్నావా? వేసుకున్నాలే. ఏంట్రా ఆ రౌడీ కూతులేవరు? అమ్మాయేనా? సోను కాదులే అమ్మా, ఎవరో స్టాఫ్ వాళ్ళనుకుంటా. మీ రూమ్ లో స్టాఫ్ ఏంట్రా? బొందా? సాలి సర్లే గాని అమ్మ ఆన్ ద లైన్, కొంచెం సైలెంట్ ఉండు ప్లీజ్. సాయంత్రానికి క్యాప్సులా సిరప్పా? ఆ రెడ్ క్యాప్సూల్ అమ్మా, రోజు నైట్ ఒకటి. అలాగే. మళ్ళీ ఆ కూతులేంట్రా? సోనాలి, స్టాఫేనంటావా? అమ్మ వింది, మళ్ళీ ఫైర్ వర్క్ స్టార్ట్ అవుతాయి, నీకే ప్రాబ్లం. Come on, Ishan. 1 week కూడా ఫోన్ ఆఫ్ చేయలేవా? నేను చేస్తానా నా పేరెంట్స్ కి కాల్? జస్ట్ క్విక్ కాల్ ప్లీజ్. అమ్మా చెప్పు. చిన్న లెగ్ పెయిన్ కి 24/7 హెల్ప్ డెస్క్ కా? ఇక్కడ సిగ్నల్ సరిగ్గా లేదు, నేను మళ్ళీ చేస్తా, ఓకేనా? బాయ్. నువ్వు ఒక 2 minutes కూడా వెయిట్ చేయలేవా? నా హాలిడేకి వచ్చినప్పుడు నాకు నచ్చినట్టు చేయలేవా? మీ మమ్మీ పర్మిషన్ కావాలా? విజిల్ లేకుండా వంట చేయలేవా? నేను ఎప్పుడైనా చేశానా? కుకింగ్ ఇస్ మై రిలాక్సేషన్ అండ్ యు నో దట్. సరే, ఇప్పుడు అంత అర్జెన్సీ ఏముందని? నేను ఆకలితో చచ్చిపోతే యు జస్ట్ డోంట్ కేర్. ఇప్పుడేగా అంత తిన్నావు, మళ్ళీ ఆకలేంటి? ఏదో ప్రెగ్నెంట్ లేడీ లాగా. ప్రెగ్నెంట్? నేనా? ఎవరితో? షట్ అప్, దట్స్ నాట్ ఫన్నీ, ఓకే? అబ్బో, పౌరుషానికి మాత్రం తక్కువ లేదు. జస్ట్ స్టాప్ ఇట్, ఓకే? సారీ, రియల్లీ సారీ, చూసుకోలేదు, సారీ. నేను క్లీన్ చేస్తాను, నువ్వేం టెన్షన్ లేదు, నేను క్లీన్ చేస్తాను. ఐఎమ్ రియల్లీ సారీ. ఎంత కష్టపడి మీల్ ప్రిపేర్ చేశాను. I'll help you out, okay? I've been hungry the whole day. I've been dying of fatigue. And you just don't care. I'm sorry. You just don't care at all. I'm really sorry. I'm done with you. I'm sorry. Done with you, man. I'm just done with you. ఐఎమ్ సారీ. సోనాలి, ఎక్కడికి? ఆగు, నేను వస్తున్నా. సోను ప్లీజ్, సారీ చెప్పాగా. సోను ప్లీజ్. సోను, ఐఎమ్ సారీ. కాటేజ్ లో అడుగు పెట్టామో లేదో, మళ్ళీ గొడవలు మొదలు. రోజంతా ఈ ప్లే హౌస్ లో ఎంత హ్యాపీగా ఉన్నాము కదా. మన పెళ్ళైన కొత్తలో అపార్ట్మెంట్ షిఫ్ట్ అయిన ఫస్ట్ రోజు గుర్తొచ్చింది నాకు. ఇక్కడికి షిఫ్ట్ అయిపోదామా? Ishan, just leave me alone. I need some space. కమ్ క్లోజర్, రా. అలా కాదు, ఇలా. లవ్లీ. ఇవి
ఏ రూమ్ లోకి సార్? దట్స్ ఓకే, ఇక్కడే పెట్టండి, మేము తర్వాత తీసుకుంటాం. మా బాస్ ఒప్పుకోడు సార్. ఎక్కడ పెట్టాలి? ఇక్కడ. హౌ అబౌట్ ది మాస్టర్ బెడ్రూమ్? ఇక్కడే పెట్టండి. ఓ 300 చేంజ్ ఉందా? నా దగ్గర చేంజ్ లేదు. 100 ఈచ్ యూ కెన్ టేక్. బాస్ టిప్స్ ఒప్పుకోడు సార్. మీ బాస్ ఎవరు? హూజ్ యువర్ బాస్? డాక్టర్ శర్మ అని ఫిజిషియన్ లే. వాట్? డాక్టర్ శర్మనా? మీ మావగారు. అదేంటి? వీఆర్ ఇంటర్న్స్ విత్ ద డాక్. వేర్ ఇంటర్న్స్ విత్ ద డాక్. మెడికోసా? ఓ ఐఎమ్ సారీ, నాకు అసలు స్ట్రైకే అవ్వలేదు. అయ్యో ప్లీజ్ రండి, కూర్చోండి. బై ద వే, సోనాలి మీరు ఎలా కలిసారు? ఇట్స్ ఎ లాంగ్ వైల్డ్ స్టోరీ. ఓ బట్ వై? అంటే డాక్టర్ గారు అమ్మాయిని పడేయడం ఈజీ కాదని. క్యాంపస్ రూమర్. ప్రిన్సెస్ కూడా అంత ఈజీ కాదని. క్యాంపస్ రూమర్లే. వాట్ బ్రో, వాట్ సే? మై సెల్ఫ్ ఈశాన్. ఫక్, అరే సర్జరీ ఉంది, చల్ రే. యప్. మై సెల్ఫ్ రాహుల్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఎవరతను? రాహుల్ అని ఒక క్యారెక్టర్లే. రాహుల్ సమ్ ఫ్యామిలీ ఫ్రెండ్ ఆర్ సో అని విన్నాను. ఫ్యామిలీ ఫ్రెండా పడా? నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్. రియల్లీ? మరి చెప్పలేదు? నో ఫ్లాష్ బ్యాక్స్ అన్నావుగా. ఎక్స్క్యూజ్ మీ. నువ్వేంట్రా ఇక్కడ? నీకోసమే వెయిటింగ్. నీ మొహానికి కుకింగ్ ఏంట్రా? వై నో? డోంట్ ఐ నో హౌ టు టేక్ కేర్ ఆఫ్ మై లేడీ? డోంట్ యు డేర్. నేను కాటేజ్ కి వెళ్తున్నాను, పార్సల్ పట్రా. హే బేబ్, కమ్ ఆన్. ట్రిక్ లాపరా, ఫుడ్ పట్రా, ఆకలిస్తోంది. వేకప్. ఇంకా చాలా యాక్టింగ్, ఫుడ్ పట్రా. ఓకే, ఫుడ్ అయిపోయిందని ఎడవు. హే, చేంజ్ యువర్ మైండ్? కూల్, వెల్కమ్ బ్యాక్. ఆడుతున్నావు కదా, ఐ నో మళ్ళీ వస్తావని తెలుసు నాకు. ఏంటి? వాట్? Ishan, wake up! Ishan! Ishan!
to Honeymoon Express. Let's start our first day with the first kiss. Come on, baby. Just a kiss. Hey, honey, it's me. Shit, it's killing me. అంత గట్టి కొట్టావేంటి? ఇడియట్. తిక్క కుదిరింది. అవును, ఇంత తొందరగా రెడీ ఎలా అయ్యావు? కనీసం బ్రష్ అయినా చేసావా? Cleanest breath. Most eligible for a kiss. సిగ్గు తగ్గలేదా? ఇంకా కావాలా? ఎప్పుడో కొట్టావు కదే ఇక్కడ. చాలే టమ్ పోయిట్రీ. What happened to your glasses? My wife hates it. Yeah. Contacts? Contacts ఎప్పుడు కొన్నావు? Holiday surprise. How do you like it, baby? Not bad. పోదాంపా. ఉందో లేదో వీలన్నది రాతే చదివేందుకు సాగే కాలం ఏమన్నది ముందే చూసేందుకు కౌవించే ఇంత ఆకర్షణ ఊరించే ఆటవుతున్నా ప్రశ్నించే వింత సంఘర్షణ బంధించే బంధం అవునా ఒరే ప్రశ్నల్లో జాబే ముందంటే ప్రేమే అంటే పోదా ప్రేమ నువ్వా కాదా పోల్చే దారే లేదా ప్రేమ అర్థం కావా చదివే భాషే లేదా ఏ నిమిషంలో ఏ గుండెను కదిలిస్తావో ఏ ధైర్యంతో ఏ జంటను కలిపేస్తావో చేయందిస్తావో ప్రాణం తీస్తావో ముందే చెబితే పోదా నిన్ను 5 years ఎవడు తగ్గమన్నాడు? లేదంటే నిన్న రాత్రి వెళ్ళిపోయాడు. పదా. STOP స్టాప్. ఎగ్జిట్ పాస్వర్డ్ సుందరవదన. పాస్వర్డా? పాస్వర్డ్ అన్న మాట పాస్వర్డ్ ఎలా అవుతుంది తింగరబుచ్చి? అది పాస్వర్డ్ కాదు, నాకు తెలుసులే. ఏయ్, నో బూతులు. ఫ్యామిలీస్ చూస్తున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం? ఏదో ఒకటి ఉంటా చూడు. 7 steps వేసిన తర్వాత గిఫ్ట్ గా పాస్వర్డ్ ఇవ్వబడుతుంది. పర్లేదు, ఒక పని చేద్దాం. నీ ఫోన్ తీ, పోలీసులు కాల్ చేద్దాం. లైన్స్ అన్ని అయోమయంగా ఉన్నాయి. మళ్ళీ 5 రోజుల తర్వాత ప్రయత్నించండి. అసౌకర్యానికి చింతిస్తున్నాము. ధన్యవాదములు. ఏం చేద్దాం? పర్లేదు, జస్ట్ 5 days కదా. 5 more days. ఇరుక్కుపోయి ఇది డోమ్. నేను ఇటు నుంచి వచ్చాను, అతన్ని కలిశాను. నువ్వు అటు నుంచి వచ్చావు, ఆమెను కలిసావు. మనం నలుగురం ఎందుకు కలవలేదు అంటే మధ్యలో ఒక వాల్ ఉందన్నమాట. మధ్యలో గోడుందా? దయ్యాలైతే గోడలోంచి తీసుకురావచ్చు కదా. నువ్వే దయ్యాలు ఎక్స్పర్ట్ కదా, నీకే తెలియాలి. నీ సైన్స్ బుర్రకి ఏమనిపిస్తుంది? మల్టీవర్స్ ఒక కొత్త సైన్స్ కాన్సెప్ట్ ఉంది. యాక్చువల్గా ఇది నిజమని కొంతమంది సైంటిస్ట్స్ నమ్ముతారు. అంటే స్పైడర్ మ్యాన్ సినిమాలో లాగా
ఒక స్పైడర్ మ్యాన్ లో కాళ్ళ నుంచి బొక్కలు పెట్టుకుని దూకుతారు అలాగా. మనలాంటి వాళ్లే మనమే. ఎస్, మనుషుల్ని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారంటారు కదా, అలాగా. చీ మళ్ళీ మీ అమ్మమ్మ థియరీస్ చెప్పొద్దు. ఆ 7% ఈ ప్రపంచంలో ఉంటారు, అది కాదు. నేనేమంటున్నానంటే వేరే వేరే యూనివర్సెస్ లో, వేరే వేరే ప్రపంచాల్లో ఇదే సమయంలో. మరి మనల్ని వెతుక్కుంటే ఈ రిసార్ట్ లోకి ఎందుకు వచ్చినట్టు? మన మ్యారేజ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికేమో. ఫ్రెండ్లీ గోస్ట్ అన్నమాట. అందుకే మనల్ని పీక్కు తినలేదు. అయినా ఇలాంటి మ్యాజిక్లు చేసేవాళ్ళు అయితే దయ్యాలైనా అయి ఉండాలి, లేదా దేవతలైనా అయి ఉండాలి. ఏంజల్స్? నోనో, వాళ్ళు క్రిస్టియన్స్. వీళ్ళు హిందువులు అయి ఉంటారు, దేవతలు. రతి మన్మధులేమో. అంటే ఏంటి? ఈ తాంత్రిక్ సెక్స్ వర్క్ షాప్, కామసూత్ర ట్రైనింగ్ ఇస్తారా? నోనో, అలాంటిది ఏముండదు. ఏం ఆడుతున్నావు? తప్పు. చీచి ఏముంది, కనీసం ఫన్ అయినా ఉంటుందిగా. నేను తీస్తాను కదా. నేను ట్రై చేస్తాను. అమ్మని నేను తీస్తాను. హే, వెళ్దాం పద. దిస్ ఇస్ రిడిక్యులస్. నో. ఐ థింక్ నా ఫింగర్ ప్రింట్స్ కి ప్రోగ్రామ్ చేసిందేమో. ఫింగర్ ప్రింట్సా? మన ఫింగర్ ప్రింట్స్ వాళ్ళకెలా దొరికాయి? ఆ రోజు గ్రీన్ టీ కప్పులు. వామ్మో, ముసలోళ్ళు బాగా హైటెక్ ఉన్నారు. అమ్మో, వెరీ డేంజరస్. అస్సలు వద్దు, మనం వెళ్ళిపోదాం. పద. ఈ డర్పోక్ ఇలా రా. నేను వెళ్తాను, నువ్వు ఫాలో అవ్వు, ఓకేనా? Hey! Hey! Sonu! Talpi Sonu! Hey, mister! Open the door! She's my wife! Otherwise I'll break the door! Yappa door తీబే! ఇడుకుంది రోజు. ఇడు పని చెప్తా. తమ్ముంటే తలుపుతీరా. కాదు సోను, నువ్వేం భయపడకు, నేను ఇక్కడే ఉన్నా. ఐ విల్ సేవ్ యూ. ఎవరైనా ఉన్నారా? నా వైఫ్ లోపలికి వచ్చింది. సోను. హాయ్ స్ట్రేంజర్, ఎవరు మీరు? సారీ మేడం. గార్డెనరా? ఎలక్ట్రిషియనా? గ్యాస్ రిపేర్ వాళ్ళా? ప్లంబర్ కదా? బాత్రూమ్ రిపేర్ కోసం పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నాను. పద లోపలికి వెళ్దాం. క్లయింట్ మేడం, మేము కపుల్స్ థెరపీ కోసం వచ్చాం. క్లయింట్. క్లయింటా? హాయ్ క్లయింట్. వావ్, వాట్ ఎ టైమింగ్. మా హస్బెండ్ ఎనీ టైం చూసి వచ్చావు. కొన్ని సీక్రెట్స్ మాట్లాడుకుందాం. ఎక్కడ? మా వైఫ్ లోపలికి వచ్చింది. వెతికి పెడతారా ప్లీజ్? మీ వైఫ్ నా హస్బెండ్ తో లేచిపోయింది. మరి మనం ఎందుకు వెయిటింగ్? సర్ప్రైజ్ గిఫ్టా? 50 shades of Grey. అమ్మో, 100 shades. ఏదో సేఫ్టీ కోసం. నేను ఆంటీవని కాదు. నేను వెళ్ళిపోతా. వద్దు మేడం. ఎవరు తేడారన్నా? ప్లీజ్ హెల్ప్ మీ. మేడం సారీ మేడం సారీ. డోర్కి ఉందా మేడం? డోర్కి ఇస్తే వెళ్ళిపోతా. మేడం సారీ మేడం చిన్న మిస్కమ్యూనికేషన్ మేడం. మీరు వింటారంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సారీ ఈషా, రియల్లీ సారీ. మట్టి బుర్ర. నువ్వు
మేడం మేడం అంటూ రాగానే నా మట్టి బుర్రకి మన స్టోరీ ఏంటో నా క్యారెక్టర్ ఏంటో అస్సలు అర్థం కాలేదు. ఐ హావ్ రూయిన్డ్ ఎవ్రీథింగ్. ఇలా అయితే మనకి పిల్లలు ఎప్పుడు పుడతారు? ఇట్స్ ఆల్ మై ఫాల్ట్. పెద్ద క్రైమేమి కదా. ఏంటి నవ్వట్లేదు? ఫీల్ అవుతున్నావా? అంటే నీ కళ్ళల్లో నీళ్ళెప్పుడు చూడలేదు కదా. నా కళ్ళల్లోనా నీళ్ళ? నాతో పెట్టుకున్న వాళ్ళకి తెప్పిస్తా. నాకు తెలీదా నీ టాలెంట్? తనకు మన విషయాలు చాలా తెలుసు. అండ్ తను నువ్వే అనుకుంటోంది కదా. అతను అంతే. తను క్రై బేబీనేలే. వాడేలాంటి వాడేంటి? మళ్ళీ ఏమైంది? ఏమని పిలిచావు? సార్. ఓకే ఓకే సారీ. ఈశాన్ కిందకి రండి. ఈశాన్ మనకు పెళ్ళై 1 year అవుతుంది ఇంకా ఈశాన్ వాట్? ఓకే సారీ. హనీ కమ్ డౌన్. That's better. That sounds better. I can't believe it. మళ్ళీ బ్యాక్ పెయిన్ వస్తుంది. ఎందుకు చెప్పు? What? నాకు బ్యాక్ పెయిన్? What are you talking? Come on. Just watch. నువ్వు వర్కౌట్ చేస్తావా? Of course. I can do it. 100 push-ups. ఓకే నాకు అర్థమైంది. 3 minutes లో చేయగలను. నాకు అర్థమైంది. చూస్తావా? స్టాప్ ఇట్. Count down. స్టాప్ ఇట్. 93. ఈశా నాకు అర్థమైంది. స్టాప్ ఇట్. 92. Do you want to check my heartbeat? Yeah? Come. You see that? Okay? Hey, I'm sorry. Easy. Come on. I'm sorry. Really sorry. You want to use the washroom? Come. I'll help you. Careful. ఓకే సో ఎంతసేపు దాక్కున్నావేంటి? 5 times వామిటింగ్, 6 times లూజ్ మోషన్స్. చిచి ఆపు, తింటున్నాం ఇక్కడ. నువ్వే అడిగావుగా. మొత్తం 2 hours. 2 hours? అంతసేపు వెయిట్ చేశాడా? హౌలేగాడు. నువ్వు నిజంగానే వరి అయ్యాడు అనుకుంటా. పాపం poor guy. You know, he seemed like such a softie. One of those cute and caring kinds. Something about him is very nice. He has a lot of patience. The way he was outside and waited for whole 2 hours. చేస్తున్నాయి పని ఎలా ఉంది చెప్పవే హనీ. ఇద్దరా నీ ఫేస్ పర్ఫెక్ట్. He's so such a softie. He's so caring. రేయ్ నీ గుడ్లు గోళీలాడేస్తా.
మార్నింగ్. బాగుంది. నిజంగా చాలా బాగుంది. ఎంతైనా నీ చేతి వంట కదా. టుడేస్ ప్రోగ్రామ్ ఇక్కడ నుంచి ఇక్కడే టైం పాస్. ఆ దయ్యాల గుహలోకి నో గోయింగ్. దేవతలు అన్నావు కదా. సరే ఎవరైతే ఏంటి, అయినా మనమే ఇక్కడే ఎందుకు టైం పాస్ చేయలేం? హ్యాపీగా చేయగలం. యూ కెన్ డూ ఇట్. హౌ అబౌట్ ద నెక్స్ట్ ఐటమ్? చేసాడదామా? లంచ్ తర్వాత అని చెప్పావు కదా, అప్పుడు మళ్ళీ 2 hours ఏం చేద్దాం? హౌ అబౌట్ అంతాక్షరి? గుడ్ ఐడియా. మరి మనం ఇద్దరితో ఎలా ఆడడం? దానికి 2 parties కావాలి కదా, అంటే 4 people కావాలి కదా. అవును కదా. కదా. అవును కదా. కదా. ఇలా ఉంటాడు. చిచి, ఇదేం హెయిర్ స్టైల్ పిచ్చి గుళ్ళగా. కాలేజ్ ఫోటోలో ఉన్నావుగా అలాగే. నో అమ్మమ్మ సోడా గ్లాసెస్. బానే ఉన్నట్టుంది. కాంటాక్ట్స్ పెట్టుకుంటాడుగా. ఓకే, నిన్న ఎంతవరకు ప్రొసీడ్ అయ్యారు? అంటే అదే క్లోజ్నెస్, ఇంటిమసీ. డైరెక్ట్ అడగచ్చుగా, డిడ్ యు హావ్ సెక్స్ అని. చిచి, అలా కాదు. దట్స్ ఓకే. పాస్ట్ ఇస్ పాస్ట్. అమ్మా, హౌ డేర్ యు. చిచి, నో అది కాదు, జస్ట్ అప్డేట్ కోసం అంతే. అదే క్వశ్చన్ నేను నిన్న అడిగితే. పాయింటే. ట్రస్ట్ ఇస్ ఎవ్రీథింగ్ ఇషాన్. నమ్మకం ఒకళ్ళ మీద ఒకరికి ఉంటేనే వాళ్ళని బయటికి పిలుద్దాం. కరెక్ట్. ట్రస్ట్, నమ్మకం. ఏంటి? వాడి హ్యాండ్స్ చాలా స్ట్రాంగ్. డాన్స్ చేసేటప్పుడు నా నడుం పట్టుకుని పిండేశాడు చూడు. ఓ నిజమే, కమిలిపోయింది. 6-pack ఫెలో. హీ కెన్ డూ 100 push-ups. ఏంటి ఆలోచిస్తున్నా? పొద్దున్న హస్బెండ్ అయినా తెలిసి తన భార్యని అఫేర్లో పంపిస్తాడా అని. నువ్వేం ఆలోచిస్తున్నావు? బుద్ధున్న ఏ వైఫ్ అయినా అఫేర్ కావాలంటే వెతికి వెతికి అచ్చు హస్బెండ్ లాంటి వాడినే చూసుకుంటుంది ఏమిటి? వాడిని మించిన అట్రాక్టివ్ ఫెలోని చూసుకోవచ్చుగా. అసలు వాళ్ళతో మనకి ఏంటి? జస్ట్ 3 more days. మనం హ్యాపీగా ఉండలేమా? డర్పోక్. ఓకే, లెట్స్ డూ ఇట్. నౌ ఫర్ నెవర్. హలో, ఎక్స్క్యూజ్ మీ మేడం. సోనాలి దొంగ ఎక్కడికి పోతా? వదండి. ఇన్వైట్ చేయడానికి వచ్చాను కాటేజ్ కి. గేమ్స్, చెస్, డ్రైవ్స్. నేను కూడా నేను ఇన్వైట్ చేద్దామని ఎదురు చూస్తున్నా గ్రాండ్ సెలబ్రేషన్ కి. సర్ప్రైజ్. హ్యాపీ యానివర్సరీ. యానివర్సరీయా? ఎవరిది? బైక్ వస్తే బైసైకిల్ మర్చిపోకూడదు, కార్ వస్తే బైక్ ని మర్చిపోకూడదు. ఎవరి మాటలేవి? That was the best day of my life. Thank you for coming into my life, Ishan. ఏంటి ఆలోచిస్తున్నా? బాగా ప్లాన్ చేసి ఈ సైకిల్ కూడా మిస్ కొట్టావు కదా. చిచి, మన దిలీప్ సార్కి మంది ఎక్కువైతే మోసుకొని ఇంట్లో దించాల్సి వచ్చింది. పాపం హార్ట్ పేషెంట్ కదా. నవంబర్లో ఫ్లైట్ మిస్ అయింది, డిసెంబర్లో అర్జెంట్ వర్క్ వచ్చింది, జనవరి, ఫిబ్రవరి, గాడ్ నోస్ హౌ మెనీ ఎక్స్క్యూజెస్ యూ హావ్ గివెన్. సారీ సోను, ఇప్పుడు వచ్చేసాగా, బాత్ కొట్టొచ్చేస్తా ఉండు. టూ లేట్.
నేచర్ నీ కోసం నీ స్టూపిడ్ బాస్ కోసం వెయిట్ చేస్తుందా? సారీ. I'm tired, Ishan. I know. Just a word, please. ఇద్దరికి స్ట్రెస్ ఎక్కువైంది. అట్లీస్ట్ యానివర్సరీకి ఎక్కడికైనా వెళ్తే. వెళ్ళి వాట్ ఆర్ వి గోయింగ్ టు సెలబ్రేట్ ఇషాన్? అసలు మ్యారీడ్ కపుల్ లాగా బిహేవ్ చేస్తున్నావా? జస్ట్ ప్లీజ్ గో, క్యాన్సిల్ ద టికెట్స్. హ్యాపీ యానివర్సరీ. సారీ ఇషాన్, you know I'm not the sentimental types. వై? మన ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోకుండా ఎలా? కమ్ ఆన్. కాటేజ్ కి తీసుకెళ్దామా? కాటేజ్ అదెక్కడ? అంటే ఫ్రెష్ ఎయిర్ కి అప్పుడప్పుడు బయటికి వెళ్తే బాగుంటుంది కదా. దానికి టైం రావాలి కదా. టైం కోసం వెయిట్ చేస్తే లైఫ్ మొత్తం వేస్ట్ అవుతుంది. ధైర్యం చేసి దూకేస్తే టైం మనల్ని ఫాలో అవుతుంది. వా, క్యా షాయరీ హై సోనజీ, మైండ్ బ్లోయింగ్. ఏం చేస్తున్నావు? నా ప్రిన్సెస్ నచ్చపోతే దీన్నేంటి, నన్ను కూడా కట్టుకుని డస్ట్బిన్ లో చేసుకుంటాను. Don't be stupid. Just please come back. Let's cut the cake. Sure? Yeah. Really? Yes. Thanks. అంత సడన్ గా అర్థం కాని అంతులేని దూరం మన మధ్యన ఎలా వచ్చింది ఇషాన్? అసలు మనకేమైంది? మనసు పాడు చేసుకోకు. హ్యాపీగా హాలిడే ఎంజాయ్ చేద్దాం. మన పెళ్ళైన 6 months కే నువ్వంతా డిస్టెంట్ అయ్యావు. Why? కుడ్ బి వర్క్ ప్రెషర్. త్వరగా డబ్బులు సంపాదించేద్దామనే యాంగ్జైటీ ఏమో. ఎవరితో నీ కాంపిటీషన్? మా డాడీతో? మా బ్రదర్స్ తో? నో, నాట్ అట్ ఆల్. మరి మేబీ రాహుల్. రాహులా? ఓకే. నీకు రాహుల్ ఎలా తెలుసు? నువ్వే చూపించావు కదా. బట్ వాడి గురించి ఆలోచించేంతలా ఏం తెలుసు? He just finished his MS with a gold medal and is from London. త్వరలో హైదరాబాద్ లో పెద్ద మెగా పాలిక్లినిక్ ఏదో ప్లాన్ చేస్తున్నాడు. సింగపూర్ ఫండింగ్, స్టిల్ అన్మ్యారీడ్. వావ్, ఇవన్నీ నీకెలా తెలుసు? అసలు వాడితో నేనే టచ్ లో లేను. వెల్, మ్యాట్రిక్స్ మాకుంటాయి. పజిల్లో మిస్సింగ్ పీస్ రాహుల్ అన్నమాట. రాహుల్ అంటే జెలసీ. జెలసీ ఎందుకు ఉండకూడదు? ఎవరికైనా ఉంటుంది. టాపర్, ఫ్యాషన్ మోడల్, టాప్ చాల్, గ్రేట్ పోర్ట్రేట్ ఆర్టిస్ట్. వాట్? పోర్ట్రేట్ ఆర్టిస్టా? ఈ విషయం నీకెలా తెలుసు? నేను చెప్పానా? నోప్. మరి ఆ రోజు ఇంట్లో సామాన్ సదడానికి వచ్చినప్పుడు నోరూరుకు ఒక సెటర్ వేశాడులే. దెన్ అమర్నాథ్. నో, నిజం చెప్పాల్సింది నువ్వు కాదు. ఏదైనా మంచి మూవీ టైటిల్ చెప్పు. పతి పత్ని और वो. యానివర్సరీ మీ అమ్మమ్మ తాతయ్యది కాదు. ఏదైనా లేటెస్ట్ టైటిల్ చెప్పు. ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ ఎవర్ గ్రీన్ కదా. యా, యూ మీ అండ్ డూప్రే లాగా. ఇంకా బెటర్ టైటిల్ ఉంది, యూ మీ అండ్ రాహుల్ లాగా. వాట్? ఏం చెప్తున్నావు? కరెక్ట్ గా విన్నా. జోక్ అర్థం కాలా? అది జోక్ కాదు. ఓ, రాహుల్ ఆర్టిస్ట్ అని నీకెలా తెలుసు? అదేంటి సంబంధాలు కూడా ఏం ఆ మాట్లాడుతున్నావు? మ్యాటర్ వాడి ఫ్యామిలీలో ఎవ్వరికి చెప్పలేదు. నా కోసమే ఆర్ట్ క్లాసెస్ స్టార్ట్ చేశాడు. నా పోర్ట్రేట్స్ మాత్రమే సీక్రెట్ గా డ్రా చేశాడు. అది నీకెలా తెలుసు? నువ్వే చెప్పుంటావు. ఎప్పుడు 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 చెప్పాను? ఏమో గుర్తులేదు. అయినా లీవ్ ఇట్, నో దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. నా హస్బెండ్ నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ మీద స్పై చేస్తుంటే అది బిగ్ డీల్ కాదా? దట్ సౌండ్స్ సో స్టూపిడ్. ఓకే, ఎగ్జాక్ట్లీ. అసలు టాపిక్ ఇప్పుడు ఎందుకు? కాంటెస్ట్ లేకుండా. వారికి మన పర్సనల్ విషయాలని ఎలా తెలుస్తున్నాయి? అంటే అది నిజం అన్నమాట. నో, అలా కాదు. నేను చెప్పేది వాళ్ళు మన బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి
ట్రిక్ చేస్తున్నారు, అర్థమవుతుందా? అంటే మన పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్స్. ఓ గాడ్, అంటే ఈ రిసార్ట్ ప్లాన్ కూడా పెద్ద స్కామ్ అన్నమాట. నీ చీప్ స్పైయింగ్ కన్నానా? ఏహే, ఆలోచించు. మన సీక్రెట్స్ అని గ్యాదర్ చేసి మన మధ్య గొడవలు పెట్టడానికి ట్రై చేస్తున్నారు. లెట్స్ నాట్ ఫాల్ ఇంటు ద ట్రాప్. అండ్ యు డోంట్ బిలీవ్ దట్ డమ్మీ ఫెలో, ఓకే? ఒక్కొక్క నిజం తెలుస్తుంటే ఎవరు డమ్మీనో ఎవరు నిజంగా ప్రేమించిన ఈశానో అని నాకు అర్థం కావట్లేదు. ఐమ్ గోయింగ్ క్రేజీ. కొరియర్ సార్, సోనాలి శర్మ. ఏయ్, శర్మ ఏంట్రా? ఇంకా పెళ్ళై 6 నెలలైంది, సర్నే మారింది. సారీ సార్, అలాగే రా. ప్రిన్సెస్, నువ్వు వెళ్ళిపోయినా నా హృదయ ఫలకం మీద ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతావు. నిదర్శనం ఈ పోర్ట్రేట్. 4 years of లవ్, ఫ్రెండ్షిప్, ఒక చిన్న ఆర్గ్యుమెంట్తో వదులుకున్నావు. 6 monthsలోనే ఎవరితోనూ సెటిల్ అయిపోయావు. యూ నో హీఈస్ నాట్ ఇన్ యువర్ లీగ్. ఎంఎస్ అవ్వగానే ఇండియా వచ్చేస్తాను నీకోసం. ఈలోగా పిల్లలు ఎట్సెట్రా అని లైఫ్ కాంప్లికేట్ చేసుకోకు. యూ నో హౌ మచ్ ఐ లవ్ కిడ్స్. లెట్స్ హ్యావ్ అ క్లీన్ కట్ విత్ హిమ్ సో దట్ వీ కెన్ స్టార్ట్ ఎ న్యూ బిగినింగ్. డివోర్స్కి ఎలాంటి సపోర్ట్ కావాలని ఇస్తాను. లవ్ యూ ఫర్ ఎవర్, రాహుల్. క్యూట్ గా స్వీట్ గా స్మైలీలా, సన్నగా నవ్వరా మెరుపులాగా, ఎప్పుడు ఉండదే ఓలాగా, అందిగా జీవితం టూకీగా. 1000 వోల్ట్ బల్బు లాంటి ఫేసురా, ఫ్యూజ్ పోయినట్టు పెట్టమాకురా. మయాన సాడ్ న్యూస్ నువ్వు చూసి చూడనట్టు బ్లాక్ చేసుకుంటే చాలదా. టేక్ ఇట్ ఈజీ అనేసి ఈ జిందగీని సాగనివ్వరా. ఏ ఊహలో ఊరేగుతూ సాగిందో ఆలోచన, ఆ వైపుగా పోరాదని ఆపాలి నీ భావన. చిన్నదో పెద్దదో తెలుసుకో, చెంత చేరిన బాధ ఏమిటో. బ్యాక్ డోర్ నే తీయరా, బయటికే తొయ్యరా, చాలించు ఈ వేదన. హాయ్. టుడే ఇస్ ద బిగ్ డే. అక్క కూడా అదే చెప్పింది. లెవెల్స్ కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయంట. రెడీ ఫర్ ఆ సెకండ్ హనీమూన్. సారీ హనీ, సివియర్ హెడేక్. 2 పారాసిటమాల్ కూడా వేసుకున్నాను. స్టిల్ థ్రాబింగ్. మైగ్రేన్ ఏదైనా ఉందేమో. కొంచెం గిడ్డినెస్ కూడా ఉంది. ఐఎమ్ సారీ. కష్టాలకి కన్నీళ్ళకి వారంటీ లేదే మరి. సైలెంటుగా కొన్నాళ్ళకి మీమ్సల్లే మారేనవి. గాలిలో మేడలే కట్టుకో, పాత జోకులే తిరిగి తలచుకో.
ఎప్పుడొచ్చినా ట్రాజెడీ, నెక్స్ట్ డే కామెడీ, ఈ లైఫ్ సీక్రెట్ ఇది. మధ్యాహ్నం ఏం చేద్దాం? ఎక్కడికి? థెరపీకి. ఇక్కడికి వచ్చింది అందుకే కదా. జస్ట్ 2 more days అంతే. నువ్వు కూడా వెళ్ళు, మైండ్ క్లియర్ అవుతుంది. Hey, hi. Good morning. Are you an artist? I'm no Picasso. ఏదో passion అంతే. Hey, just stop there, okay? Oh, just stop there. అంతా అయిపోయి చూపిస్తాను. అక్కడ కూర్చో నువ్వు, ఓకేనా? కమ్. కంఫర్టబుల్? ఓకే. Stretch. Perfect. Yeah. Hey. ఏంటిది? పరమ్మాయి మస్తాని కూతురులా ఉన్నాను. You look so cute. తీసేయ్. Just like a Pharaoh's baby. అమ్మాయి పుడితే నీలాగే ఉండాలి. Can I ask you something? Yeah. నీకు రాహుల్ తెలుసా? అదేంటి సార్ సడన్ గా వాడెందుకు గుర్తొచ్చాడు? ఏం లేదు, మీరు బ్రేకప్ అయిన తర్వాత ఎప్పుడన్నా మళ్ళీ రిగ్రెట్ అయ్యావా? నిజం చెప్పాలంటే ఆ రోజు నువ్వు నన్ను ఫస్ట్ టైం పికప్ చేసావే, జస్ట్ ఇన్ ద 2 of us broke up. రాహుల్తో రిలేషన్షిప్ ఒక డ్రగ్ లాంటిది. ఒక్కసారి అలవాటు పడితే బయటికి రావడం అంత ఈజీ కాదు. అతనితో ఉన్నంతసేపు మనకొక లైఫ్ ఉంటుందని, ఇష్టాలు ఉంటాయని మర్చిపోతాం. వదిలేస్తే ఒంటరితనం భరించగలనా అని భయం వేసేది. కానీ ఆ రోజు ఎలా ధైర్యం చేశానో నాకే తెలీదు. ఒకవేళ ఆ రోజు నేను కలవకపోయి ఉంటే మీ ఇద్దరు మళ్ళీ... యాక్చువల్లీ ఐఎమ్ నాట్ ష్యూర్. రాహుల్తో అది లవ్ కాదు, జస్ట్ మేబీ సమ్ కైండ్ ఆఫ్ లస్ట్. Done. Presenting you my princess, Sonali. Oh. How do you like it? Beautiful, right? Very nice. Oh, shit. లస్ట్? లేదు, ఇది నిజంగా బాగుంది. మన పక్కన కాటేజ్ లో
మనలాగే ఉన్న ఒక కపుల్ దిగారు. డిట్టో ఎగ్జాక్ట్లీ మనలాగే ఉన్నారు. నిజంగా? కమ్ లెట్స్ హావ్ లంచ్. ఇట్స్ ఓకే, కమ్ నౌ. ఇక్కడ చూపెట్టు విను. ఇక్కడ. Hey, no, stop it. Hey, no. Hey, ఎక్కడ పోతావు? Wait, I got you. Hey, come on, just one kiss. Hey. Ouch. I got you, babe. Come on. Lust. Just one. థెరపీకి వెళ్తున్నా. Idiot. Hey, hello. Good morning. You look good. It's so bright outside. Can we go out somewhere? Can you take me out, please? మీరు బయటికి ఎలా వచ్చారు? Hemo. I don't know. Take me out somewhere now. Please. Oh, please. ఫ్రెష్ ఎయిర్ కి అప్పుడప్పుడు బయటికి వెళ్తే బాగుంటుంది కదా. దానికి టైం రావాలి కదా. దానికి టైం రావాలి కదా. ఏంటి? ఎక్కడికి? ఏం చూస్తున్నావు? ఎక్కడ తీసుకెళ్తున్నావు?
సాధ్యమా నిజమా నిజమా ఇరు ఎదల జడి సాక్ష్యమా ఇదే ఇదే మొదటి చినుకుల తడై తాకుతూ వరదలా మదిని ముంచిన వైఖరి మనసాగనే నన్ను తరుముతున్నది గీత దాటుతూ పొమ్మని చిరువలజడే మొదలైనది తొలిసారి ఊహల జోరిది పరిధి లేని ప్రేమలోన సుడులు తిరిగిన అలల సడులివి పెదవులే అడగని రుచులు వెతికిన హాయిది వయసుకి తెలియని మొదటి అనుభవమైనది నేను తగిలిన పులకరింతల వైనమా నీవు అన్నా తలపు తెలిసిన కొంటె ఊహల వేగమా విరామాలే లేని చోట నిశా తీరంలో విహారాలే చేయమంటూ సమయమే నిలవగా నీటిపై నీడలా మనసు వణికిన కథకు మలుపురా గరి సని సరిగ పద 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 మరి గ సని సగరి గగ పమ పద దద గరి సరి దద గరి సరి ద పద పద పమ గరి సరి సరి గరి పా గద పసా ద సరి సరి గరి గ పమ గరి ని సరి ని సరి ని నిజమా నిజమా ఇది కనులు కలగల సాధ్యమా నిజమా నిజమా ఇరు ఎదల అలజడి సాక్ష్యమా సోను సొనాలి సొనాలి ఏమైంది ఏం చేస్తున్నావు ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలి తొందరగా ప్లీజ్ స్టార్ట్ ప్యాకింగ్ యువర్ బ్యాగ్స్ ఎందుకు సడన్ గా ఇంకొక రోజుగా ఉంది గేట్ పాస్వర్డ్ కూడా లేదు ఐ డోంట్ కేర్ నేను ఇక్కడ ఒక్క సెకండ్ కూడా ఉండలేను సొనాలి ఏమైంది వాట్ హ్యాపెండ్ ఇక్కడికి వచ్చింది ఎందుకు దిస్ ప్లేస్ ఇస్ డూయింగ్ ది ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఆఫ్ దట్ వాట్ యు మీన్ నీకు అర్థం కాదు జస్ట్ డోంట్ ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్స్ లెట్స్ జస్ట్ లీవ్ ప్లీజ్ నువ్వే కదా 7 days తర్వాత వెళ్దామన్నావు సారీ నా తప్పు ప్లీజ్ డోంట్ ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్స్ దట్స్ ఓకే రిలాక్స్ I'll just change. Let's go. Relax. కార్ గేట్ క్లోజ్ గా పార్క్ చేస్తాను అటు సైడ్ జంప్ చేసి అటు సైడ్ నుంచి డోర్ ఓపెన్ చేయడం వీళ్ళు ఎప్పుడు వచ్చారు హాయ్ అంకుల్ హాయ్ ఆంటీ లాంగ్ టైం చూప్ మీ లైఫ్ మార్చడానికి మేము ఇంత కష్టపడితే
మీరు దొంగతనంగా పారిపోతారా? సిగ్గులేదు. సారీ ఆంటీ, మా కోసం ఇంత చేసినందుకు చాలా థ్యాంక్స్. బట్ ఊర్లో పనులన్నీ ఆగిపోతాయి కదా. ఏం పనులు? డివోర్స్ లాయర్ని చూడటానికా? నిజమేమిటంటే యు ఆర్ నాట్ రెడీ టు గో. ఎందుకు? నిజాయితీ, నమ్మకం పెళ్లికి పునాదులు లాంటివి. అవి లేకుండా ఇంటికెళ్ళి ఏం బొమ్మరీలు కడతారు? కట్టిన క్షణాల్లో కూలిపోతుంది. అర్థమైంది. విన్నావా సోను? నిజాయితీ, నమ్మకం. మీ బొంద ఆపండ్రా మీ డ్రామాలు. ఓకే, లిసన్ టు మీ. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి అలా చూడండి. సూటిగా గుండెల్లోకి చూడండి. దాచుకున్న రహస్యాల్లోకి అలా చూడండి. లుక్ అట్ ఈచ్ అదర్. మరి ఈ మొహాలతో ఇంటికెళ్ళి ఏ సాధిస్తారు? ఆ ఏడోడు చేస్తే ఈ సమస్య ఉండేది కాదు. సరే, మీరు మరీ వెళ్తామంటే మేమేం చేయగలం? కానీ మీరు ఒక బాధ్యత మర్చిపోతున్నారు. ఏంటది? జగపతి కిక్కరాంబ, జగపతి కిక్కరాంబ. పాపం 6 రోజులుగా వాళ్ళు మీకోసం ఎంత కష్టపడ్డారు. కనీసం థ్యాంక్స్ అయినా చెప్పకుండా వెళ్ళిపోతారా? కమాన్ కిడోస్, కర్టసీస్ కర్టసీస్. ఇది మీ హనీమూన్ గిఫ్ట్, గేట్ కీ. రేపు మీకు కానుకగా ఇవ్వాలనుకున్నాం. మీరు తొందరపడ్డారు. ఇప్పుడు ఈ గిఫ్ట్ మీ నలుగురికి ఇవ్వాల్సి వస్తుంది. కానీ నలుగురిలో ఒక కప్పులకి మాత్రమే ఇది దక్కుతుంది. కానీ ఏ ముగుడు ఏ పెళ్ళాంతో పెడతాడో, ఏ పెళ్ళాం ఏ ముగుడుతో పెడుతుందో మీరు డిసైడ్ చేసుకోండి. అంతవరకు ఇదిగో యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆల్ ది బెస్ట్. గుడ్ లక్. కమ్ ఆన్. హాయ్. అమ్మో, ఒక్క కప్పులు అంటాడేంటి? అదే కదా నాకు అర్థం కాలేదు. నువ్వు మెల్లిగా వెళ్ళి మళ్ళీ మాటలతో డైవర్ట్ చేసి నేను దాన్ని లేపేస్తా. లేపేయగానే ఇంకా నేను సరిగా చేస్తే నువ్వు పరిగెత్తడం రెడీ ఉండు. ఓకేనా? వెళ్ళిపో. హలో, గుడ్ ఈవినింగ్. హాయ్. హౌ ఆర్ యూ? ఆగు. ఈ రోజంతా ఎక్కడికి వెళ్ళా విషు? ఒక కాల్ లేదు, ఒక టెక్స్ట్ లేదు, ఒక పింగ్ లేదు, ఒక చాట్ లేదు, కనీసం ఒక ట్వీట్ కూడా లేదు. ఎక్కడికి వెళ్ళా? థ్యాంక్స్. ఈ రోజంతా నేను ఎంత కంగారు పట్టారో తెలుసా? ప్రామిస్ మీ. ఇక్కడ కాదు, మనం లోపలికి వెళ్ళి ప్రైవేట్ గా మాట్లాడుకుందాం. ఓకే, పద. కూర్చో. ఇప్పుడు అవును, పొద్దున ఎక్కడికి వెళ్ళావు? నీకోసం స్పెషల్ బ్రేక్ఫాస్ట్ చేశాను, లంచ్ కూడా చేశాను. ఐ వెయిటెడ్ ఫర్ యూ. నువ్వు రాలేదు. నువ్వు ఇక్కడే ఉండు, నేను మన కోసం కొంచెం వైన్ మంచిగా పల్లీలు తెస్తాను. ఓకేనా? ఓకే. నో చీటింగ్. హాయ్. మీరు వచ్చాను అలాగే ఉన్నారు. ఏమిటో కదా ఇంత. యా మ్యాన్, యూ లుక్ లైక్ మీ టూ. పర్సనల్ టైం ఆల్ యోర్స్. తీసుకొచ్చేసా. వెళ్దాం పదా. అలాగా? అయితే మీ వైఫ్ తో వెళ్ళండి. నాతో ఏం పని మీకు? ఏం మాట్లాడుతున్నావు? జోక్స్ కి టైం కాదు. తీసుకొచ్చేసాను, వెళ్దాం పదా. సారీ, ఎవరు మీరు? మీతో నాకు చూటేంటి? ఎందుకు మా హస్బెండ్ లా కాస్ట్యూమ్ వేసుకొచ్చారు? ఏం మాట్లాడుతున్నా అర్థమైందా నీకు? నేను వెళ్దాం పదా, లేట్ అవుతుంది. సునాలి, కీప్ టాకింగ్, ఐల్ బి రైట్ బ్యాక్. రేయ్ ఆగు. ఏం చెప్పావురా? ఏం చెప్పి బ్రెయిన్ వాష్ చేసావు? హే మ్యాన్,
కామ్ డౌన్ బరీ. చేసేవన్నీ చీప్ పనులు, మళ్ళీ ఇంగ్లీష్ లో స్టైల్ ఒకటి. హనీ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్, లిసన్ ఓకే. మనం పర్ఫెక్ట్ కపుల్ కాదు, ఐ అగ్రీ. కానీ మనం రియల్, వాళ్ళు జస్ట్ ఫేక్. మనం లేకపోతే వాళ్ళు చీకట్లో కలిసిపోతారు. మన ఇల్లు, మన మ్యారేజ్, దిస్ ఈస్ ద ట్రూత్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నువ్వు లేకుండా నేను బతకలేను, అర్థం చేసుకో. అలాగా? మరి రోజంతా నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళావు? నాతోనే ఉన్నావు కదూ? చీటర్. ఏయ్, చీటర్ ఎవరు? మా ఆయన అలాంటి వారు కాదు. అలాగా? మరి ఎలాంటి వారు? మరి నువ్వే ఉంచుకోపో. ఉంచుకోవడం ఏంటి రంకులాగా? కట్టుకున్న వైఫ్ ని. మరి వాళ్ళ నాతో ఎందుకు పడుకున్నాడు అడుగు. అది బరి తెగించి ఆరు బయట. ఈషు, did you really cheat on me? Did you cheat on me? ఇవన్నీ నిజం కాదని నా మీద ఒట్టేసి చెప్పు. సోనాలి, సోను ఒకసారి నా మాట విను ప్లీజ్. Leave me alone. సోను. హలో, హౌ అబౌట్ సమ్ వైన్? ఓకే హనీ, నీకు నాతో రావడం నిజంగా ఇష్టం లేకపోతే ఐ వోంట్ ఫోర్స్ యూ. హ్యాపీగా ఉండు. కానీ నువ్వు ఇక్కడే ఉండిపోతే నీ పేరెంట్స్ని, నీ ఫ్రెండ్స్ని, నీ లైఫ్ అంతా మిస్ అయిపోతావు. ఆ శిక్ష నీకెందుకు? నేనే ఇక్కడ ఉండిపోతా. You go with them. ఇదిగో గేట్ కి. I was just an ordinary fellow. A low life. గర్ల్స్ సూటిగా నన్ను చూసినట్టు కూడా గుర్తులేదు నాకు. అలాంటి నాకు ప్రిన్సెస్ లాంటి నువ్వు దొరకడం ఏంటి? నమ్మలేకపోయా. నేను నీ స్థాయికి ఎలా ఎదగాలని, నీకు కావాల్సిన లైఫ్ ఎలా ఇవ్వాలని మదనపడని రోజే లేదు. రాహుల్ అంటే నీకు ఇష్టమని అతని మీద స్పై చేసింది నిజమే. ఆఖరికి రోజు నా నీడ మీద నేనే స్పై చేసుకునే లెవెల్కి దిగజారని. కానీ ఇదంతా నీ క్యారెక్టర్ మీద అనుమానంతో మాత్రం కాదు. వాళ్ళలో నీకు నచ్చిందేంటో తెలుసుకొని నన్ను నేను బెటర్ చేసుకుందామని. అలా అయినా నీ మనసులోకి ఒక రోడ్ మ్యాప్ దొరుకుతుందేమో అన్న ఆశతోని. స్టాప్ ఇట్ రైట్ దేర్. ప్రతి వాళ్ళు ప్రిన్సెస్ ప్రిన్సెస్ అని అందలం ఎక్కించారు. ఫైనలీ దారుణంగా రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారు. నా లైఫ్కి ఒక గమ్యం తెలియనప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడో నాకు చెయ్యి అందించాడు. నా లైఫ్ లో మళ్ళీ హోప్ కల్పించాడు. చిన్ని చిన్ని సంతోషాలతో నాకు లైఫ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో చూపించాడు. అంత కష్టాలు పడిన నన్ను ఒక హార్ట్లెస్ ప్రిన్సెస్ ని చేస్తావా? నాకు చెయ్యి అందించిన మనిషిని ఒక యావరేజ్ ఫెలో అని, ఒక లో లైఫ్ అని ఇన్సల్ట్ చేస్తావా? హౌ డేర్ యూ, హౌ డేర్ యూ ఇషాన్. ఇషాన్, నేను లైఫ్ లో కోరుకుంది నీకన్నా ఎక్కువ కాదు, నీకన్నా తక్కువ కాదు. జస్ట్ యూ యాజ్ యు ఆర్. అది కూడా తప్పేనా? వాట్ హ్యాపెన్ టు యూ ఇషాన్? వాట్ హ్యాపెన్ టు యూ? I'm sorry. I'm sorry if I ever made you feel ordinary. ఇప్పుడు ఏం చేద్దాం? లేచిపోదామా? మరి వాళ్ళు కిందే ఉన్నారు కదా. ఈ ఫ్లోర్ లో కూడా బెడ్రూమ్ ఉంది కదా. బెడ్రూమా? అందులో బెడ్షీట్స్ కూడా ఉన్నాయి కదా. అర్థమైందా? లెట్స్ డు దిస్. yes పద. అయ్యో ఓకే. తగిలింది. అమ్మా.
పెద్ద మాఫియా బ్యాచ్ లో ఉన్నారే. ఆ ఏజ్ లో ఆ క్రిమినల్ వేషాలేంటి? ఎవరివే క్రిమినల్ వేషాలు? ఆ కీ ఇటిచ్చి మర్యాదగా లోపలికెళ్ళండి. అమ్మని మనం ఇక్కడ మాట్లాడుకుంటే వాళ్ళకి అక్కడే అనిపిస్తుంది. ఒరేయ్, మీ మనసులో అనుకోబోతున్న మాటలు కూడా మాకు వినిపిస్తాయిరా. అసలు ఎవరు మీరు? మా లైఫ్ తో మీకు ఎందుకంత అబ్సెషన్? ఏం చేస్తున్నారు వీళ్ళు? ఏంటిది? నీ సైన్స్ బుర్రకి అర్థమైందా? అంటే వాళ్ళు మనం ఒకటేనేమో. ఆల్టర్నేట్ యూనివర్స్ నుంచి వచ్చారేమో. ఆల్టర్నేట్ యూనివర్స్ లో మన స్టేట్ నెంబర్ ప్లేట్ కూడా ఉంటుందా? ఏ నిమిషంలో ఏ గుండెను కదిలిస్తావో, ఏ ధైర్యంతో ఏ జంటను కలిపేస్తావో. సరిగ్గా చూడు, సంవత్సరం 2052. ఇది టైం ట్రావెల్ ఏమో. చెబితే పోదా. అర్థం కాల. ఫ్యూచర్ లో 30 years తర్వాత నుంచి మనమే తిరిగి వచ్చామనుకుంటా. నాన్ సెన్స్. ఇదో పెద్ద స్కామ్ తెలియట్లా? మనల్ని డైవర్ట్ చేసి కీ కొట్టడానికి ఆ తింగర్ వేషాలు. టైం ట్రావెల్ అంటే టైం ట్రావెల్ ఇదో పెద్ద హాలీవుడ్ సినిమా లాగా. 30 ఏళ్ల తర్వాత నుంచి వస్తే మరి ఆ 7 అడుగుల పాత గోలేంటి? అలా అడుగు. ఈ రోజుల్లో మీకు డివోర్స్ ఫ్యాషన్ రా. 30 ఏళ్లు దాటి ఇక్కడికి వస్తే మ్యారేజ్ మళ్ళీ ఫ్యాషన్ అవుతుంది. చూసుకోండి, బెల్ బాటం తిరిగి రాలా అలాగే. ఏయ్, వాట్ యు వాంట్? మమ్మల్ని వదిలేయాలంటే మీకేం కావాలి? సెకండ్ ఛాన్స్. లైఫ్ లో ఎవడో ఒకడు వచ్చి మనకు సెకండ్ ఛాన్స్ ఇస్తాడని వెయిట్ చేయకండి. మనమే ఎంచుకోవాలి. కాబట్టి నోరు మూసుకుని వెళ్ళి ఆ 7th స్టెప్ కూడా వేసేయండి. లేకపోతే సరే నువ్వురా, నేను తీస్తా. నేనే డర్బకటే, నువ్వు నాకంటే పెద్ద డర్బకయ్యావే. కూర్చో. అది సూసైడ్ రా. వదిలే, లోపలికి వెళ్ళిపోదాం పద ప్లీజ్. అది వాళ్ళ ట్రిక్ చూసావా ఎలా బ్రెయిన్ వాష్ చేశారో? ఆ బట్టలు ఆ డాన్స్ చూసి మోసపోయావా? సైన్స్ ఫిక్షన్ పాడా జానపదంలా ఉంది. సీట్ బెల్ట్ గట్టిగా వేసుకో, ఒక్క తొక్కుడు తొక్కితే ఇంట్లో ఉంటాం. గట్టిగా పట్టుకో. రెడీ? మై డాడ్ ఇస్ ఎ డాక్టర్. మా డాడీ కూడా డాక్టరే. మై బ్రదర్ ఇస్ ఎ డాక్టర్. నా బ్రదర్ డాక్టర్. ఒక వారం రోజుల అడ్వెంచర్ తో మీ లైఫ్ ను పూర్తిగా మార్చుకుని ఫ్యూచర్ లోకి దూసుకురండి. మీరు మేము డిట్టో. లైఫ్ లో ఎవడో ఒకడు వచ్చి మనకు సెకండ్ ఛాన్స్ ఇస్తారని వెయిట్ చేయకండి. మనమే ఎంచుకోవాలి. హనీమూన్ ఎక్స్ప్రెస్ ఒక కళ, నిజమా లేదా ఫ్యాంటసీనా? అది కాదు అడగాల్సిన ప్రశ్న. ఒక వైఫ్ నా హస్బెండ్ ఇలా ఉంటే బాగుండు అని కలగనొచ్చు. ఒక హస్బెండ్ నా వైఫ్ ఇలా ఉంటే బాగుండు అని ఊహించుకోవచ్చు. కానీ ఆ కలలు ఊహలు చెదిరి రియాలిటీలోకి వస్తే మనతో ఉన్న మనిషిని ఎంతగా ప్రేమించగలం? అది అసలైన ప్రశ్న. నేను కోరుకున్న తను కోరుకున్న నేను ఎలా కలిసి బతకాలో మా ఫ్యూచరే వచ్చి మాకు నేర్పించింది. ఇక మమ్మల్ని ఎవ్వరూ విడదీయలేరు. మన్ను మిన్ను ఏం చేసినా ఏకం అయ్యే పనా, అయినా వానే వినలేదుగా కలిపే చూపించదా.
నాకు రెక్కలనే ఇస్తే చాలా పేరే